నైట్ ఏమో సరిగా తినరు, తెల్లారేమో లేసి అమ్మ ఆకలి అవుతుందని చెప్పేసి అల్లరైతే చేస్తారు. ఇక్కడైతే నేనైతే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను పిల్లల కోసం. దోశలు అయితే వేసేసి పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా నేనైతే పప్పు కోసం అయితే కందిపప్పు అయితే నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువగా ఫ్రై చేయకుండా నార్మల్గా అయితే ఫ్రై చేసి ఇంకా పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేసి పప్పు అయితే వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక పప్పుతో పాటు బియ్యం కూడా నానబెట్టేసి ఇంకా నేను కూడా టీ పెట్టుకొని తాగి టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా నేనైతే పాలకూర మెంతికూర అయితే తీసుకున్నాను పప్పులోకి. మా బాబుకి అయితే పప్పే ఇష్టం. ఇంకా కానీ శ్రీవల్లికి అయితేనేమో పప్పులోకి పచ్చళ్ళు ఉంటేనే ఇష్టం. ఒకరికేమో అలాగా, ఒకరికేమో ఇలాగా. ఒకరికి నచ్చింది ఒకరికి అసలు నచ్చదు. ఇంకా నేనైతే టమాటాలు, పచ్చిమిర్చి, పాలకూర, మెంతికూర, ఇంకా అలాగే ఉప్పు, పసుపు, కారం, కొంచెం అంత చింతపండు అయితే నేను వేసి పప్పు అయితే ఉడికించుకున్నాను. ఇంక తర్వాత అయితే ఇంక ఇలా మెదుపుకున్నాను అనమాట. ఇప్పుడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. ఇంకా తాలింపులో ఏంటంటే ఆయిల్ హీట్ అయినాక తాలింపు దినుసులు అయితే వేసాను. ఇంకా అవి కూడా వేగిన తర్వాత ఇంకా కచ్చా పచ్చగా దంచుకున్న 2 ఉల్లిపాయలు అయితే వేసాను. తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు అయితే వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఇంక ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టేయడం అయిపోయింది. ఇంకా 5 మినిట్స్ అయితే నేను అలా పొయ్యి మీద అయితే ఉంచుకుంటాను. లాస్ట్లో ఇంకా కొత్తిమీర అయితే ఇంకా అసలు వేయకుండా ఈ కూర అయితే కంప్లీట్ అవ్వదు కాబట్టేసి నేనైతే పప్పులో కొత్తిమీర అయితే వేసుకున్నాను. పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే మా వారు మధ్యాహ్నం ఏదో పని మీద అయితే బయటకు వెళ్ళారు. అక్కడైతే ఇవి కనిపించినాయి అంట. ఇవైతే ఇంటికైతే తీసుకొని వచ్చారు. వీటిని ఏమంటారో మీకు తెలుసా? ఇవైతే పాలసేమియా అండి. అంటే మనమైతే పాలు కాబెట్టుకొని వీటిలో పోసుకొని అయితే తినాలి. దానికోసం అని చెప్పి నేను 1/2 లీటర్ పాలు అయితే తెప్పించాను. పాలు బాగా కాగబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఏంటంటే పాలసేమియా, మళ్ళీ పాలు పోసుకోవాలి, తర్వాత షుగర్ కూడా వేసుకోవాలి. ఇలా ఈ మూడింటిని కలుపుకొని తినాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి మనకి బయట బొట్లల్లో పెట్టుకొని రోడ్ సైడ్లో అయితే అమ్ముతూ ఉంటారు. మనకైతే ఏ షాపుల్లో దొరకవండి ఇవి. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేనైతే వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే అలాగే స్టోర్ చేయకుండా నేనేంటంటే అలా రెబ్బల కింద తీసేసుకొని ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. అప్పుడు ఎక్కువ కాలం ఉంటాయి మనకి పాడవకుండా. ఈవినింగ్ ఏంటంటే మేము టీ అయితే పెట్టుకొని తాగాము. మా బాబు అయితే ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటే ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే పడ్డాయంటే అవైతే తీసుకొని వచ్చాడు. కొబ్బరి పీచు అంతా తీసి కొబ్బరికాయ అంతా చూడాల్సిందేమో అని చెప్పేసి గొడవ చేస్తూ ఉన్నాడు. అందుకని దాన్ని అయితే చిన్న పలుగు సాయంతో అయితే అట్లా తీసేసాము. మేము ఎంత కష్టపడి తీసినా కానీ దాంట్లో అయితే కొబ్బరి నీళ్ళు ఒక్క చుక్క లేవండి. అవి పడి ఇంకెన్నాళ్ళు అవుతుందో తెలియదు. అసలు కొబ్బరి అయితే చాలా ఎండిపోయి ఉంది చూడండి. సాత్విక్ వల్ల నేను ఎండబెట్టుకున్నాను. ఎండు కొబ్బరి అయితే నాకు వచ్చేసింది. అదైతే అలా అయిపోయింది. ఈవినింగ్ అయితే ఇంట్లో పనులు ఏంటంటే కసువు ఊడ్చి అంట్లు అయితే తోముకున్నాను. ఇవాళ అయితే అంట్లు చాలా ఉన్నాయండి. పొద్దున్న టిఫిన్ అంట్లు కానీ అన్నీ అయితే తోముకున్నాను. నైట్ అన్నానికి అయితే బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. మధ్యాహ్నం పప్పు ఎలాగో చేశాను కదా, అదే ఉంది. అది సరిపోతుంది. మా వారు పిల్లల కోసం మామిడికాయలు అయితే తెచ్చారు. ఇది ఇవాళ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.